హాయ్ వెల్కమ్ టు ది 13th January 2026 కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వచ్చేసి ఇండస్ ఫుడ్ ఎక్స్పో 2026. ఈ ఫుడ్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. ప్రారంభకులు ఎవరు అంటే చిరాగ్ పాస్వాన్ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. సో చిరాగ్ పాస్వాన్ బీహార్లో లోక్ జనశక్తి పార్టీ అధినేతగా ఉన్నారు. ఈయన రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్లో 19 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని అక్కడ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవ్వడంలో కీలక పాత్ర వహించాడు. నెక్స్ట్ ఈ ఫుడ్ ఎక్స్పో January 8th నుంచి 10th వరకు జరిగింది. ఇది 9th ఎడిషన్. సో ఈ ఫుడ్ ఎక్స్పో యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇండియన్ ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేయాలనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ పెంచాలనేది కూడా మెయిన్ ఉద్దేశం. అంటే సో ఇది ఏషియాస్ ప్రీమియర్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ట్రేడ్ షో. దాదాపు 100 దేశాలకు సంబంధించినటువంటి వివిధ స్టార్టప్ వాళ్ళు, ఇన్వెస్టర్స్, ఇతర ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ విజిట్ చేస్తున్నారు. సో అక్కడనే భారతీ స్టార్టప్ ఛాలెంజ్ని ఈ ఫుడ్ ఎక్స్పోలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటి భారతీ స్టార్టప్ ఛాలెంజ్ అంటే 2030 కల్లా సో ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని $50 బిలియన్ పెంచాలనేదే ఈ భారతీ స్టార్టప్ ఛాలెంజ్ యొక్క ఉద్దేశం. అంటే దాదాపుగా ఒక 100 ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ని 100 ఫుడ్ ఇండస్ట్రీస్ని లేదా స్టార్టప్స్ని డెవలప్ చేసి ఈ $50 బిలియన్ యొక్క ఎక్స్పోర్ట్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది ఈ భారతీ స్టార్టప్ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏఐ క్లినిక్ కావచ్చు, దాని తర్వాత సర్ 2.0 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2.0 కింద అత్యధిక ఓట్లని 2.89 కోట్ల ఓటర్లను డిలీట్ చేయడం కావచ్చు. నెక్స్ట్ బ్రెయిలీ లైబ్రరీ, ఫస్ట్ బ్రెయిలీ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు. ఇదంతా ఉత్తరప్రదేశ్లోనే జరిగాయి, చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లైట్ హౌస్ ఫెస్టివల్, ఇండియన్ థర్డ్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. January 9th నుంచి 10th వరకు వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రారంభించారు. సో చీఫ్ గెస్ట్ ఎవరు అంటే సర్బానంద సోనోవాల్ గారు. సర్బానంద సోనోవాల్ ప్రజెంట్ నౌకాయాన నెక్స్ట్ ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సంజా శక్తి సైనిక విన్యాసం. సో సంజా శక్తి సైనిక విన్యాసం అనేది ఏ ఇతర దేశంతో చేసినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ కాదండి. ఇది మన ఇండియన్ ఆర్మీ ప్లస్ మన ఇండియన్ లోపల, భారతదేశం లోపల ఉన్న సివిల్ ఏజెన్సీస్ ఏంటంటే అంటే ఫైర్ సర్వీస్ కావచ్చు, లేకపోతే దాని తర్వాత అంబులెన్స్ సర్వీసెస్ కావచ్చు, దాని తర్వాత కొందరు లోకల్ పోలీసులు, సో లోకల్ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక సైనిక విన్యాసమే సో సంజా శక్తి. సో దీన్ని మిలిటరీ అండ్ సివిల్ ఫ్యూజన్ అని అంటారు. సో నిజంగా వాస్తవంగా యుద్ధాలు సంభవిస్తే ఎలా చేయాలనేది, సో సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలగలిసి ఎలా సహాయం చేయాలనేదే ఇదొక శిక్షణకు తోడ్పడుతుంది అన్నమాట. ఎప్పుడు నుంచి జరిగింది? January 8th to 9th మహారాష్ట్రలోని పుణేలో ఉన్నటువంటి డిగీ హిల్స్ రేంజ్లో ఉన్న కడ్గీ మిలిటరీ బేస్లో ఈ సంజా శక్తి అనేటువంటి సైనిక విన్యాసం జరిగింది. సో ఇదే చూసుకోండి ఒకసారి. దాని తర్వాత ఇది లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0. దాని తర్వాత ఇండస్ ఫుడ్ ఎక్స్పో 2026. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం 2026 ఎక్కడ జరిగింది? గుజరాత్లోని అహ్మదాబాద్లో. సో పిఎం మోడీ గారు జర్మనీ ఛాన్సలర్, సో మనం పిఎం ఎట్లా అంటామో వాళ్ళ దగ్గర ఛాన్సలర్ అంటారు, ఫ్రెడరిక్ మెర్జ్. సో ఎక్కడ జరిగింది? సబర్మతి నదీ తీరాన ఉంది. సో జర్మనీకి మనకు 19 అంశాలలో MOU జరిగిందని దీనికి ఒక స్పెషల్ క్లాస్ ఇస్తాను, అక్కడ వాచ్ చేయండి. నెక్స్ట్ సేమ్ తెలంగాణలో కైట్ ఫెస్టివల్స్ కూడా 2026 జరిగింది. ఇక్కడ 3 పనులు ఉన్నాయండి. ఒకటి పతంగులు అండ్ మిఠాయిల పండుగ January 13th to 15th. దాని తర్వాత హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జనవరి, ఇది అయిపోగానే 15th, ఇది 16th, 18th. ఈ 2 యాక్టివిటీస్ పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో జరుగుతున్నాయి. తెలంగాణ డ్రోన్ ఫెస్టివల్ వచ్చేసి January 16th to 17th గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. నెక్స్ట్ అండి, ఇతనే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గారు. నెక్స్ట్ సో ఇరాన్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగా అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మనం ఏం చూసుకోవాలంటే అక్కడ చాబహార్ ఓడర్ ఏముందండి, అక్కడ చాబహార్ పోర్ట్ ఉంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ గవర్నమెంటే నిర్మించి ఇస్తున్నటువంటి చాబహార్ ఓడర్ ఏవు. సో ఇక్కడ ఇరాన్
ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి టెహ్రాన్, ఇరాన్ కరెన్సీ వచ్చేసి రియాల్. నెక్స్ట్ భారత సంతతి, సో ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్తకి బ్రిటన్లో రాయల్ ఆస్ట్రానమికల్ అవార్డ్, రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ ఏం చేసిందంటే గోల్డ్ మెడల్ ప్రదానం చేసింది. రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్తకి గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. ఆయన పేరు శ్రీనివాస్ కులకర్ణి. నెక్స్ట్ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇండియాలో అంటే January 11th to 17th జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. వీక్ డే జరుగుతుంది, 7 days జరుగుతాయండి. తెలంగాణలో కూడా January 1st నుంచి January 31st వరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారండి. ఇది కూడా ఇంపార్టెంటే. దాని తర్వాత పాయింట్, భారత్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ అంటే ఇంధనం మీద ఆధారపడకుండా, ఫ్యూయల్ మీద ఆధారపడకుండా మనము ఫ్యూయల్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే నాన్ ఫాజిల్ అంటే భూమిలోంచి తీయకుండా వేరే విధంగా ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అది దాని ద్వారా వచ్చేటువంటి పవర్ ఎంత అంటే 266.78 GW. ఇంత పవర్ని మనము నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ ఇంతకు తెచ్చుకున్నాం అనమాట 2025లో. సోలార్ విండ్ ద్వారా కరెంట్, హైడ్రో ద్వారా పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. బయో ఎనర్జీ ద్వారా కూడా మనం పవర్ ఎక్స్ట్రాక్ట్, అంటే ఫ్యూయల్ మీద డిపెండ్ కాకుండా ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్స్ అనమాట. దాన్ని నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటాం. 2030 కల్లా మనము ఎంత నాన్ ఫాజిల్ ఫ్యూయల్ని కెపాసిటీకి చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం అంటే 500 GW. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. ఎంత ఇది 266 GW కి 2025లో ఇంత పవర్ని మనం జనరేట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ 24, స్పీడ్ పోస్ట్ 48 అనే సర్వీసెస్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినామంటే మధ్యప్రదేశ్లోని శివపురిలో. స్పీడ్ 24 అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని 24 గంటల్లోగా చేరేయాలి. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ 48 అంటే షిప్మెంట్స్ని, ఇతర ప్రొడక్ట్స్ని 48 అవర్స్లో డెలివరీ చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని స్టార్ట్ చేసిన ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా గారు, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్. శివపురి అనగానే గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ అనగానే గుర్తుపెట్టుకోండి. మన దేశంలో టైగర్ స్టేట్ అని మనం మధ్యప్రదేశ్ని అంటాం. మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. శివపురిలో ఏముంది అంటే మాధవ్ నేషనల్ పార్క్ ఉంది. చూసుకోండి, మాధవ్ నేషనల్ పార్క్ ఉంది. ఇది ఇండియాలో మొత్తం 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో కొత్తగా చేరింది 58ది శివపురియే, మాధవ్ నేషనల్ పార్క్. ఇంపార్టెంట్ చూసుకోండి. అంతేకాకుండా రీసెంట్గా 166 పులులు మరణించినట్టు NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చెప్పినప్పుడు 166 పులులు చనిపోయాయని చెప్పింది 2025లో. దాంట్లో హైయెస్ట్ 55 చనిపోయాయి. హైయెస్ట్ 55 ఎక్కడ చనిపోయాయి అంటే మధ్యప్రదేశ్లోనే చనిపోయాయి. నెక్స్ట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, MPATGM, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ఒక సాధారణ సైనికులు లేదా మనుషులు మోసుకెళ్ళగలిగి ఒక యాంటీ ట్యాంక్ని ధ్వంసం చేయగలిగేటువంటి మిసైల్స్ అనమాట. సైనికులు లేదా మనిషి మోసుకెళ్ళగలిగే ట్యాంక్ విధ్వంసక క్షిపణిని కొత్త వర్షన్ని మహారాష్ట్రలోని అహల్యానగర్లో టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తయారు చేసింది ఎవరంటే DRDO వాళ్ళు. మహారాష్ట్రలోని అహల్యానగర్లో ఒక సైనికులు లేదా మనిషి మోసుకెళ్ళగలిగేటువంటి పోర్టబుల్ విధ్వంసక క్షిపణికి కొత్త వెర్షన్ అనమాట. ఇది MPATGM అనమాట. దాని ఇమేజ్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా పోర్టబుల్ అనమాట, చాలా చిన్న సైజ్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.